హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి వంటిల్లు. ఈరోజు ఆలు సగ్గుబియ్యం పరాటా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోనికి 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. దీనిలో టేస్ట్కు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని అరగంట వరకు మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మరో మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోనికి ఉడికించిన 2 బంగాళాదుంపలను వేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల మెదుపుకోవడం ఈజీగా ఉంటుంది. వీటిని మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న వాటిలో అరకప్పు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అరకప్పు క్యారెట్ను తురుముకొని వేసుకోవాలి. 2 గంటల ముందు నానబెట్టిన సగ్గు బియ్యాన్ని ఒక అరకప్పు వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కరివేపాకు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ పసుపు, టేస్ట్కు సరిపడినంత సాల్టు, 2 స్పూన్లు నిమ్మరసం వేసుకోవాలి. అరకప్పు వరకు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకొని ఈ బౌల్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీ ముద్దని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఈ పిండిని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్లా చేసుకొని పెట్టుకోవాలి. ఇలా అన్నిటిని చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చపాతీలు రుద్దుకునే ఒక బండ తీసుకొని ఈ చపాతీ ముద్దల్ని ఇలా పిండిలో అద్దుకొని చపాతీలా రుద్దుకోవాలి. చపాతీలా పల్చగా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకున్న చపాతీపై మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు స్టఫ్డ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని చుట్టూరా అంచులు ఇలా మర్చుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మర్చుకోండి. ఇలా మర్చుకొని మళ్ళీ ఒకసారి కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోవాలి. ఇలా మరీ పల్చగా లేకుండా కొద్దిగా మందంగా ఒత్తుకోవాలి. ఇలానే మిగతావి కూడా ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక మందంగా ఉన్న పెన్నం పెట్టుకోవాలి. పెన్నం బాగా హీట్ అయ్యాక పెన్నంపై కొద్దిగా ఆయిల్ రాయాలి. ఈ ఆయిల్పై మనం చేసి పెట్టుకున్న ఆలు స్టఫ్డ్ పరాటాను ఇలా వేసుకొని 2 వైపులా ఆయిల్తో కాల్చుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా బాగా కాల్చుకోండి. ఇలా 2 వైపులా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోండి. అప్పుడు పరాటాలు బాగా కాలుతాయి, చాలా టేస్టీగా వస్తాయి. వీటికి కర్రీ కూడా అవసరం లేదండి, అలానే తినేయచ్చు. ఇలానే అన్నిటిని కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి కొద్దిగా చల్లారాక కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉండే ఆలు సగ్గుబియ్యం పరాటా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పల్లవి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.